వందన ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ మా ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అవును ప్రియులారా, మరి మనము చదువుకున్న లేఖన భాగాల ఆధారంగా మనము కష్ట పరిస్థితులలో, దుఃఖంలో, బాధలో, వేదనలో, విడిపించలేనటువంటి పరిస్థితులలో, విపత్కర పరిణామాల్లో, దీపం ఆరిపోయినటువంటి పరిస్థితుల్లో, చీకట్లో ఉన్నామని తలంచుకుంటూ ఉంటున్నామా? ఎవరు కూడా మరి పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో, విడిపించలేనటువంటి పరిస్థితులలో, లేవనెత్తలేనటువంటి పరిస్థితులలో మనం ఉన్నామనే భావనలు మనకు కలుగుతున్నాయి ప్రియులారా. అలాగైతే మరి భక్తుడు సెలవిచ్చినట్లుగా నా దీపం వెలిగించువాడవు నీవే. మరి మన దీపాన్ని వెలిగించే దేవుడు ఆయనే ప్రియులారా. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, సుడిగాలిలోనైనా, జడివానలోనైనా దేవుడు వెలిగించినటువంటి దీపము ఆరిపోదు ప్రియులారా. కాబట్టి మనము దీపాన్ని ఎంత వెలిగించాలని ప్రయత్నం చేసినా కూడా, మానవ ప్రయత్నాల ద్వారా ఎవరితో వెలిగించాలని చూసినా ఆ దీపము ఆరిపోయే దీపంగా ఉండవచ్చు. అయితే దేవుడు కనుక మన దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపము ఎన్నటికీ కూడా ఆరిపోదు. అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, సుడిగాలిలోనైనా సరే, జడివానలోనైనా సరే, దేవుడు వెలిగించినటువంటి దీపము ఆరిపోదు ప్రియులారా. కాబట్టి నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. సుడిగాలినైనా జడివానైనా ఆర్పేసి మన దీపాన్ని వెలిగించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ధైర్యం వహించి దేవుని యొక్క కృపాసనం దగ్గర మోకరించి మన సమస్యను దేవునికి చెప్పుకుందాం. మన సమస్య కంటే, మీ సమస్య కంటే గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఆరాధన చేసే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం సేవించే దేవుడు గొప్ప దేవుడు, సమస్యల కంటే గొప్ప దేవుడు ప్రియులారా. కాబట్టి సమస్యలకన్నిటికీ పరిష్కారము తెలిసినటువంటి దేవుడు. కాబట్టి మన తలంపుల వంటివి కాదు ఆయన తలంపులు, మన మార్గాల వంటివి కాదు ఆయన మార్గాలు. కాబట్టి మనము ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నట్టయితే మన దీపాన్ని వెలిగించి అనేకులకు వెలుగునిచ్చే దీపంగా మనల్ని నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు, కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టరు కదా ప్రియులారా. కాబట్టి మరి మనం కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టబడినటువంటి దీపంగా కాకుండా దీపస్తంభం మీద అనేకులకు వెలిగించే దీపంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన చిత్తానికి మనం అప్పగించుకుందాం. ఆయన మన దీపాన్ని వెలిగించున్నాడు. కాబట్టి ప్రతి కష్ట పరిస్థితులలో ఆయన మనల్ని వెలుగుగా జీవింపజేస్తాడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక ఆశ్చర్యకరమైన వెలుగును కలిగి ఉండునని ఆయన చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే వ్యక్తులుగా మనల్ని మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన చీకటిని ఆయన వెలుగుగా చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం, విశ్వాసమును పెంపొందించుకుందాం, ఆ ప్రకారంగా విశ్వాసం అడుగుదాం, విశ్వాసం కలిగి జీవిద్దాం, విశ్వాసాన్ని అధికం చేసుకుందాం. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన విశేషమైన కనికరాన్ని, కృపను చూపించి నడిపించునుగాక. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగని దేవా, స్తుతికి పాత్రుడా, మా దీపాన్ని వెలిగించినటువంటి దేవుడు నీవే, వెలిగించువాడవు నీవే ప్రభా. స్తోత్రం నైనా. సుడిగాల్లోనైనా, జడివాన్లోనైనా, ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా నైనా మరి తండ్రి, నీవు వెలిగించినటువంటి దీపం ఎన్నటికీ ఆరిపోదు తండ్రి. అందుకే నిన్ను స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. సుడిగాలనైనా జడివాన్లైనా ఆపగల సమర్థుడవు నీవు నైనా. సర్వ సృష్టికర్తవు, సర్వాన్ని నీ నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు, మా కొరకు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. మా కోసం ఏదైనా చేయండి, మీ కార్యం జరిగించండి. శ్రమలో, దుఃఖంలో, బాధలో, వేదనలో, శోధనలో, కష్టంలో, నష్టంలో, కన్నీటిలో, సమస్యలు, ఇరుకులో, ఇబ్బందులో, నష్టంలో
నేను ఉన్నటువంటి మా ప్రియులను దర్శించండి, తాకండి, ముట్టండి. మీ మీద ఆధారపడి జీవించడానికి సాయం దయచేయండి. కనికరంగల కార్యం జరిగించి కృపాక్షేములు వెంట రానియండి తండ్రి. గొప్పవారినిగా తయారు చేయండి. వెలిగించే దివ్యలుగా మార్చండి తండ్రి. అనేకులను వెలిగించే వారినిగా మార్చండి తండ్రి. సహాయం దయచేదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క రాజ్యవ్యాప్తి కొరకు జీవించినట్లుగా మిమ్మల్ని అయినా మరి తండ్రి ప్రేమిస్తూ ముందుకు సాగునట్లుగా విశ్వాసం మాకు దయచేదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు తిరిగి రానైనా యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శక్తి గల నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.